ద గ్రేట్ ఎన్టీఆర్ గారు పేరు మీద థియేటర్ ఉంది. మోహన్ కృష్ణ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మా బాలయ్య బాబు ఇక్కడ వచ్చి ఓపెనింగ్ చేశారు, ఎంతో సంతోషంగా ఉంది. మాకు ప్రసన్న గారు, మా సదానంద్ గారు వీళ్ళందరూ హెల్ప్ చేసి చాలా బాగా కట్టారు థియేటర్కి. ఈ థియేటర్ చాలా ఓల్డెస్ట్ థియేటర్. మళ్ళీ సిల్వర్ జూబ్లీ 78లో మళ్ళీ సిల్వర్ జూబ్లీలు పడతాయి. మళ్ళీ 100 days సిల్వర్ జూబ్లీలో పడతాయి. 600 seats తో చేశాము. థియేటర్ చాలా గోల్డెన్ థియేటర్ అండి. ఇప్పుడు 600 theatres చేశాం. ఆల్ రిక్లైనర్ సీట్స్ ఇక్కడ చాలా మంచిగా కట్టాం. రేట్స్ కూడా రీజనబుల్ పెట్టాం. బాలయ్య బాబుకి మళ్ళీ థ్యాంక్స్ వెరీ మచ్. ఇక్కడ వచ్చి అది చేశారు. మా నాన్నగారు ఎన్టీఆర్ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నారాయణ దాస్ గారు, నందమూరి ఫ్యామిలీతో మా రిలేషన్ చాలా గొప్పది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇట్లానే ఉండాలి కోరుకుంటాం. నమస్కారం. ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో శాశ్వతంగా ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంపూతుడు, అలాగే విశ్వానికే నట విశ్వరూపం అంటే ఏంటో చూపించిన నా కన్నతండ్రి, గురువు, దైవం, ఆ కారణ జమ్ముడికి ఈ శత జయంతి సందర్భంగా ఆయనకి నా అభినందన తెలియజేసుకుంటున్నాను. మరి వాళ్ళ తారక రామ థియేటర్ ఎంతో ఒక చరిత్ర కల థియేటర్ ఇది. మరి రామారావు గారి విషయం మొత్తం అందరు తెలిసింది. ఏది చేసినా ఆయన ఒక వినూత్నంగా చరిత్రలో నిలిచిపోయేటట్టు చేస్తారు. ఆయన దూరదృష్టి అది. అంటే ఆయన జానపదాలలో ఆయన నడుస్తుంటే జానపదాలు జావిలీలు పడాయి. అలాగే మా పౌరాణికాలు ఏమో ప్రాణం పోసుకున్నాయి. అలాగే సాంఘికాలేమో సామజవర గమనాలు పాడాయి. అలాగే పద్యం బదులెక్కింది, బాట నాటు నేర్చుకుంది. అలాగే కళాబద్దరి కలకలలాడింది, కన్నుల పండుగ చేసుకుంది, కళకళ నవ్వింది. మరి మనం ఈ ప్రపంచవ్యాప్తంగా చూస్తే కేవలం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చూస్తే మరి ఆయన
లాంటి నట ధీరుడు, అలాగే ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు, అలాగే పరకాయ ప్రవేశం చేసి అణువులో ఆ పాత్రలను నింపుకుని నటనకు జీవం పోసిన నట ధీశాలుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే కేవలం మన సినిమాలే కాదు, అటు ఒక ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ, నేను ఒక తెలుగు వాడిని అని సగర్వంగా చెప్పుకునే విధంగా మరి వాళ్ళకు ఆవేశాన్ని ఇచ్చి వాళ్ళకి సానబెట్టి పదును పెట్టి మళ్ళీ బయటికి తెచ్చిన స్ఫూర్తి ప్రదాత నందమూరి తారక రామారావు. ఇక ఆయన చలనచిత్ర పరిశ్రమ ఇక్కడికి మెడ్రాస్లో అప్పుడు ఉన్న రోజుల నుంచి ఇక్కడ ముందు ఎన్టీఆర్ ఎస్టేట్ దీంతో ప్రారంభించి ఆయన ప్రస్థానం ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఎన్టీఆర్ ఎస్టేట్ అంటే ఇక తెలిసింది అందరికీ. ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు జనం మామూలు చార్మినార్లు అవి ఇవి, సాలార్ జంగ్ మ్యూజియం అని ఇవన్నీ చూడడానికి వస్తారు. అందులో ఒక ఎన్టీఆర్ ఎస్టేట్ కూడా ఒక భాగంగా ఉండి ఆ థియేటర్లు చూడటానికని ముందుగా అడిగేవారు. ఎలాగైతే రామారావు గారిని మెడ్రాస్ వెళ్తున్నాం అంటే తిరుపతి ఏదో తీర్థ యాత్ర ఉందంటే రామారావు గారు మద్రాసులో రామారావు గారిని కూడా చూపిస్తున్నారా అన్నట్టుగానే ఇక్కడికి వచ్చిన వాళ్ళని అడిగేవారు, ఏమంటే ఇక్కడ ఎన్టీ రామారావు మన ఎన్టీఆర్ ఎస్టేట్ చూపిస్తారా అలా అని. సో ప్రతిదీ ఆయన. అలాగే ఈ తారక రామ థియేటరు, అలాగే మన ఇక్కడ కట్టిన లలిత కళాతోరణం, అప్పుడు మొదటి అంతర్జాతీయ చలనచిత్ర మహోత్సవం జరిగిన దానికి ఆయన కట్టిన తెలుగు లలిత కళాతోరణం చాలామంది జరగదన్నారు, 3 నెలలు పూర్తి చేసి అది జరిగేటట్టు చేశారు. సరే, ఇప్పుడు తారక రామ థియేటర్ ఉంది, ఈ థియేటర్కి ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే నేను బసవ తారక ఇండోమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్ని. అది మా అమ్మగారి జ్ఞాపకార్థం అది కట్టిన ఆసుపత్రి, ఒక దేవాలయం. అలాగే ఇది ఒక దేవాలయం, ఎందుకంటే ఇది అమ్మగారు నాన్నగారు పేరు కలిసి వచ్చేటట్టు పేరు పెట్టి కట్టిన ఒక దేవాలయం. 78లో ఈ యొక్క థియేటర్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. తర్వాత అక్బర్ సలీం అన్నారు కలితో, అందులో నాన్నగారు అక్బర్గా, నేను సలీంగా, దీప గారు అనార్కలికి నటించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 95లో మళ్ళీ తిరిగి అనివార్య కారణాల వల్ల మళ్ళీ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇది మూడోసారి ఈరోజు. మరి థియేటర్కి ఎంతో చరిత్ర ఉంది. అంటే నేను ముందు చెప్పినట్టు ఎన్నో సినిమాలు, డాన్ 575 ఆల్మోస్ట్ 525 days డాన్ సినిమా ఇక్కడ ఆడింది. అలాగే ఎన్నో సినిమాలు, నా సినిమాలు కూడా ఒక మంగమ్మ గారి మనవుడు కానివ్వండి, లేకపోతే ముద్దుల మావయ్య కానివ్వండి, లేకపోతే ముద్దుల కృష్ణయ్య కానివ్వండి, ముద్దుల మేనల్లుడు, అనుజీవ గారు అల్లుడు, అన్ని ముద్దుల కృష్ణయ్య అన్నీ కూడా భయంకరంగా బీభత్సంగా నడిచింది ఈ థియేటర్లో. అటువంటి ఆయన పెట్టిన ముహూర్తం. అప్పుడు ఇంకోటి గుర్తు వస్తుంది, అంటే నాకు సెంటిమెంటల్గా ఏంటంటే, నా అబ్బాయి మోక్షజ్ఞ తారక రామ తేజ కూడా నాన్నగారు ఇక్కడ ఈ థియేటర్లోనే ఆయన పేరు పెట్టడం, నామకరణం చేయడం జరిగింది నా బాబు. మళ్ళీ ఈరోజు ఏషియన్ ఫిలిమ్స్ మా సునీల్ నారాయణ గారు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు నారాయణ దాస్ గారు. ఈ మధ్యనే ఆయన శుభైక్యం ఇవ్వడం జరిగింది. ఆయనకి నాన్నగారికి ఎంతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. అటువంటిది మరి వాళ్ళ అబ్బాయి, వాళ్ళ సునీల్ నారాయణ గారు ఆ యొక్క పరంపరను, భరత్ వాళ్ళు ఇంకో అబ్బాయి భరత్ నారాయణ, వాళ్ళ పరంపరను ముందుకు తీసుకెళ్తున్నారు ఎంతో విజయవంతంగా. సో ఇదంతా ఎంతో కుటుంబ సభ్యులం. ఈరోజు ఇవాళ వాళ్ళు థియేటర్ను కూడా వారి యొక్క పర్యవేక్షణలో ఈ థియేటర్ నడపడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క అనుబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, సో మరొకసారి అన్నయ్య నందమూరి మోహన్ కృష్ణ ఆయన నా శుభాకాంక్షలు తెలుసుకుంటూ, మళ్ళీ పాత రోజులు జ్ఞాపకాలు వస్తున్నాయి నాకు.
ఆ కాలేజ్ రోజుల్లో ఈ థియేటర్ ముందు నుంచి ఇట్టే ఇదే మా దారి స్టూడియోకి బైక్ వేసుకుని ఇట్టే వెళ్ళేవాళ్ళం మన రామకృష్ణ శ్రీ స్టూడియో అక్కడ ఉండేది ముషీరాబాద్లో విఎస్టీ క్రాస్ రోడ్స్. సో చాలా సంతోషంగా ఉంది. ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు సినిమాలకి రారు ఇది అదని ఉంది. ఒకసారి నారాయణ గారు మంచి మాట చెప్పారు. సునీల్ నారాయణ గారు ఏంటంటే అందరికి అందుబాటు రేట్లో అన్నారు. అది చాలా ఆరోగ్యకరమైంది ఇండస్ట్రీకి. ఎన్నో మంచి సినిమాలు కూడా వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఏది ఎంతమంది ఎంతవరకు ఎన్నిసార్లు థియేటర్కి వచ్చి చూస్తారు సినిమా అన్నది ఒక ప్రశ్న. ఎందుకంటే ఒక కాంపిటీషన్ ఉంది ఓటీటీ ప్లాట్ఫామ్ అన్నది సినిమా ఇండస్ట్రీకి. ఏదన్నా నిర్మాతలు కూడా బాగా ఆలోచించి మంచి సినిమాలు తీయాలి. ఇప్పుడు ఈ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి అన్న వస్త్రాల అవసరాలతో పాటు ఈ సినిమాను కూడా ఒక మనిషి ఎంచుకున్నాడు ఒక సాధనంగా. అటువంటి పరిస్థితుల్లో మరి సినిమా ఎలా ఉండాలి, ఎలా ప్రజల్ని మనం థియేటర్కి తీసుకురాగలుగుతాం అన్నది ఇండస్ట్రీలోని అందరూ కలిసి ఒక్కళ్ళని పరిమితం చేయను. అదేదో నిర్మాతనో దర్శకుడను హీరోను కాదు, ప్రతి ఒక్కరు కూడా వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. తప్పకుండా మనం ప్రేక్షకులు ఎప్పుడు థియేటర్కి వస్తారు, మన ప్రేక్షకులు ఆ థియేటర్లో పొందే ఆనందం అది వేరు. తప్పకుండా సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. ఎటువంటి ఈ యొక్క ఎగ్జిబిటర్స్ కానీ వాడికి ఎటువంటి అనుమానం అక్కర్లేదు. డెఫినెట్గా చాలా బాగుంటుంది. మంచి సినిమాలు ఒక ప్రత్యేకత మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు. మంచి సినిమాలు తీయడం వల్ల చూస్తున్నాం మనం. మన సినిమాలని డబ్బింగ్ చేయడమో లేకపోతే మన సినిమాలని రీమేక్లు చేయడమో ఇతర భాషల్లోకి. సో ఇవాళ మనం పాన్ ఇండియా లెవెల్లోకి మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదిగింది. అంతా కళమ్మ తల్లి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు. సో ఇలాగే ఈ ఇండస్ట్రీ అందరూ అంటే నిర్మాతలు అయితేనేమి, నటీనటులు అయితేనేమి, సాంకేతిక నిపుణులు అయితేనేమి, లేకపోతే పంపిణీదారులు అయితేనేమి, ఎగ్జిబిటర్స్ అయితేనేమి అందరూ కూడా 3-6 కాయలాగా ఈ చలనచిత్ర పరిశ్రమ వర్ధిల్లాలని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను చదువుకుంటున్నాను.